ఎర్ర సముద్రంలో వస్తున్న వాణిజ్య నౌకలు దాదాపుగా మన ఆసియా ఖండానికి వచ్చే వాణిజ్య నౌకలన్నీ అట్టించి రావాల్సిందే. యూరప్ దేశాలకు లింకేజ్ కూడా అదే. ఆ వాణిజ్య నౌకలు వచ్చేటటువంటి సూయజ్ కెనాల్ ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది. యెమెన్ ఒకవైపున, ఇరాన్ మరొక వైపున, ఇజ్రాయెల్ అక్కడే ఉంటుంది, లెబనాను ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఒక రూటుని పసిగట్టారు తీవ్రవాదులు. ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బ కొట్టడం అన్నటువంటి. ఆ తీవ్రవాదులు ఎవరంటే ఇరాన్ తయారు చేసినటువంటి పెంపుడు కుక్కలు. అందులో హౌతీ తీవ్రవాదులు వరుసపెట్టి వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ ఉంటాం. వాళ్ళని దెబ్బ కొట్టడానికి అమెరికా, బ్రిటన్తో పాటుగా యూరప్ దేశాల సైన్యం వెళ్ళినా కూడా సాగట్లేదు. ఓ పక్కన వీళ్ళు దాడులు చేస్తున్నా ఇంకోవైపున వాళ్ళ దాడులు వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే క్రమంగా హౌతీల శక్తి తగ్గింది. ఇరాన్ నుంచి వెళ్ళేటటువంటి ఆయుధాలు అవి కూడా పబ్లిక్ సప్లై మిస్ అయింది. ఏమన్నా అంతర్లీనంగా అండర్ గ్రౌండ్లో నుంచి పంపించేవి మాత్రమే పంపించగలుగుతున్నారు. అది దాన్ని ఏమంటారు, హ్యాండ్ మేడ్ మిస్సైల్స్, అంటే మన చేతితో వాడేటటువంటి మిస్సైల్స్ ఇట్లాంటివి మాత్రం పంపించగలుగుతున్నారు. అవి ఈ షిప్పుల దగ్గరికి జారట్లా యువతల పడిపోతున్నాయి, లేదంటే కొంత డ్యామేజ్ తక్కువే చేయగలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక ఇరానే స్వయంగా చేస్తుందా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ తమ నేవీ బేస్ పెట్టడానికి సిద్ధపడింది ఇరాన్, పెట్టబోతున్నామని ప్రకటించింది. కాకపోతే అది త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆడే నాటకం తప్పించి అక్కడ బేస్ని ఒప్పుకోరు మిగతా దేశాలు అన్నటువంటి మరొక పాయింట్.